వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900 నుంచి 1950 భాగం 2 ఇది. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900 నుంచి 1950 భాగం 1 వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఆల్రెడీ పోస్ట్ చేశాను, లింక్ ఇస్తాను, చూసేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక లేట్ ఎందుకు, భాగం 2 చూద్దాము. రష్యాలో సోషలిస్టు ఉద్యమం వచ్చిన సంవత్సరం ఎంత? 1917లో రష్యాలో సోషలిస్టు ఉద్యమం వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సైన్యం ఎవరికి ఉండేది? రష్యాకి అతిపెద్ద సైన్యం ఉండేది. విప్లవ కాలంలో రష్యాలో మహిళలు రొట్టె శాంతి కావాలని కోరిన సంవత్సరం ఏది? 1917 మార్చి 8న. 1917లో సంభవించిన తొలి రష్యన్ విప్లవంకు మరొక పేరు ఏంటి? మార్చి విప్లవం. రష్యా చక్రవర్తిని ఏమని పిలుస్తారు? జార్ అని పిలుస్తారు. 1918 ఫిబ్రవరి 1 వరకు రష్యా ఏ క్యాలెండర్ను అనుసరించేది? జూలియన్ క్యాలెండర్ను అనుసరించేది. నేడు ప్రపంచవ్యాప్తంగా ఏ క్యాలెండర్ను అనుసరిస్తున్నారు? గ్రెగోరియన్ క్యాలెండర్. ఏది? గ్రెగోరియన్ క్యాలెండర్. గ్రెగోరియన్ తేదీలు జూలియన్ తేదీల కంటే ఎన్ని రోజులు ముందుంటాయి? 13 రోజులు ముందుంటాయి. మన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి విప్లవం ఎప్పుడు జరిగింది? మార్చి 12న. బోల్షివిక్కులకు ఎవరు నాయకత్వం వహించారు? వ్లాడిమిర్ లెనిన్. 1870 నుంచి 1924. యుఎస్ఎస్ఆర్ను విస్తరించుము. యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. తెలుగులో సోవియట్ సోషలిస్ట్ దేశాల సమాఖ్య. నెక్స్ట్, రష్యాలో బోల్షివిక్ల విప్లవం జరిగిన సంవత్సరం ఎప్పుడు? 1917 అక్టోబరు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ విప్లవం జరిగిన సంవత్సరం ఏది? నవంబర్ 7. యుఎస్ఎస్ఆర్ ఏర్పాటైన సంవత్సరం ఎప్పుడు? 1924. సోవియట్ రష్యాని బలమైన ఆర్థిక శక్తిగా మలిచిన వారెవరు? స్టాలిన్. రష్యాలో పంచవర్ష ప్రణాళికను అమలుపరిచిన వారెవరు? స్టాలిన్. రష్యాలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టిన సంవత్సరం ఎప్పుడు? 1928లో రష్యాలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టారు. రష్యాలో జరిగిన 1917 ఫిబ్రవరి విప్లవంలో పాల్గొన్న మహిళా కార్మికురాలు ఎవరు? మార్ఫా వాసిలేవా. కొమింటర్న్లో ముఖ్య పాత్ర పోషించిన భారతీయుడు ఎవరు? కొమింటర్న్లో ఎంఎన్ రాయ్. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు విప్లవాన్ని ప్రోత్సహించడానికి ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఏది? కొమింటర్న్. రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను యుఎస్ఎస్ఆర్లో ఎలా నీరుకార్చాలో చిత్రీకరించిన నవలాకారుడు ఎవరు? జార్జ్ ఆర్వెల్. జార్జ్ ఆర్వెల్ అన్న రచయిత ఏ నవలలో రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను యుఎస్ఎస్ఆర్లో ఎలా నీరు కార్చాలో చిత్రీకరించాడు? ఏ నవలలో? యానిమల్ ఫామ్ అనే నవలలో జార్జ్ ఆర్వెల్ రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను యుఎస్ఎస్ఆర్ ఎలా నీరు కార్చారో చిత్రీకరించాడు. ఆర్థిక విధానం పురోగమించడంలో ప్రభుత్వానికి కీలక పాత్ర ఉందని, అది ప్రతిభావంతంగా జోక్యం చేసుకోకపోతే మాంద్యానికి దారితీస్తుందని అన్న ఆర్థికవేత్త ఎవరు? జేఎం కిమ్స్. ఏ సంవత్సరంలో యూరోప్లో కూటమిగా సాధించిన విజయం? 1945 మే 8 సంవత్సరంలో యూరోప్లో కూటమిగా సాధించింది విజయాన్ని. అమెరికాలో ఎంతో అవసరమైన సామాజిక భద్రతా విధానాన్ని ప్రవేశపెట్టినారు ఎవరు? రూజ్వెల్ట్. అన్నిటికంటే బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉందని ఎవరు వాదించేవారు? హిట్లర్. రక్తసిక్త ఆదివార విప్లవం జరిగిన సంవత్సరం ఎప్పుడు? 1905లో. ఏ సంవత్సరంలో పెట్రోగాల్లో బోల్షివిక్ల తిరుగుబాటు జరిగింది? 1917. నాజీ పార్టీ నాయకుడు ఎవరు? హిట్లర్. పితృభూమి గౌరవాన్ని కాపాడటానికి యుద్ధాన్ని కొనసాగించాలని నిర్ణయించిన వారెవరు? రష్యన్లు. రొట్టె శాంతి నినాదంతో సంబంధం గల విప్లవం ఏది? రష్యన్ విప్లవం. రక్తసిక్త ఆదివారం అంటే 1905. పౌర యుద్ధము 1918 నుంచి 1920 మధ్యలో జరిగింది. రష్యాలో సోషలిజంపై చర్యలు ఎప్పుడు జరిగినాయి? 1850 నుంచి 1880 మధ్య. యూదుల యొక్క వ్యతిరేకి ఎవరు? హిట్లర్.
నూతన ఒప్పందం న్యూ డీల్ విధానాన్ని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ఎవరు? రూజ్వెల్ట్. రష్యాలో వచ్చిన ఫిబ్రవరి విప్లవం యొక్క ముఖ్య ఫలితం ఏంటి? లెనిన్ అధికారంలోకి రావడం. రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏంటి? హిట్లర్ ఏం చేశాడు? పోలాండ్పై దాడి చేయడమే రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం. రాబర్ట్లే ఒక శాంతి దూత. ఏ యాక్టుతో జర్మనీలో నియంతృత్వం ఏర్పడింది? ఎనేబ్లింగ్ యాక్ట్. ఏ యాక్టుతో? ఎనేబ్లింగ్ యాక్టుతో జర్మనీలో నియంతృత్వం ఏర్పడింది. జర్మనీలో ఎనేబ్లింగ్ యాక్ట్ ఆమోదం పొందిన సంవత్సరం ఎప్పుడు? 1933 మార్చి 24. ప్రజల కారుతో సంబంధం ఉన్న దేశం ఏది? జర్మనీ. జర్మన్ పౌరుల మౌనాన్ని నిరసిస్తూ రచనలు చేసింది ఎవరు? ముల్లర్. ఎఫ్ఆర్జీ ఎవరి ప్రభావం కింద ఉంది? ఎఫ్ఆర్జీ అమెరికా. ప్రఖ్యాత స్టాలిన్గ్రాడ్ యుద్ధం జరిగిన సంవత్సరం ఎప్పుడు? 1943. జర్మనీ రహస్య పోలీసు దళాన్ని ఏమని పిలిచేవారు? గెస్టోపో. తూర్పు భాగమైన జర్మన్ గణతంత్ర ప్రజాస్వామ్యం దేని కింద ఏ ప్రభావం కింద ఉంది? యుఎస్ఎస్ఆర్ ప్రభావం కింద ఉంది. అమెరికా అణుబాంబులు ఏ దేశాలపై వేసింది? హిరోషిమా, నాగసాకి. వైమర్ గణతంత్ర రాజ్యంగా ఎప్పుడు ప్రకటించారు? నవంబర్ 9, 1918. హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్గా ఎప్పుడు నియమింపబడ్డాడు? జనవరి 30, 1933. పోలాండ్పై జర్మనీ దండెత్తడం రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం ఏది? 1939 సెప్టెంబర్ 1. యుఎస్ఎస్ఆర్పై జర్మనీ దండెత్తిన సంవత్సరం ఏది? జూన్ 22, 1941. అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచ యుద్ధంలో చేరిన సంవత్సరం ఏది? డిసెంబర్ 8, 1941లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచ యుద్ధంలో చేరాయి. సోవియట్ సేవలు ఔష్విట్జ్కు విముక్తి కల్పించిన సంవత్సరం ఏది? జనవరి 27, 1945. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.